హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజిటేరియన్ కుకీస్. ఈరోజు మనం చేసుకుపోయేది శనగల పొడి అండి. ఎలా చేయాలో చూద్దాం. శనగల పొడికి కావాల్సిన పదార్థాలండి: తినే శనగపప్పు, ఎండుమిరపకాయలు, వేరుశనగ గుండ్లు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాణలు పెట్టుకుందామండి. కడాయిలో ఇప్పుడు ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకుందాం. అన్నీ విడివిడిగా వేయించుకోవాలండి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా వేయించుకోవాలండి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేయించుకుందాం. ఇలా వేయించుకోవాలండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందులోకి వేరుశనగ గుండ్లు వేసుకుందాం. ఒక హాఫ్ కప్ అండి. వీటిని ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు తినేసైనపప్పు కూడా ఒక 5 minutes వేయించుకుందాం, అంతే అండి. ఇది ఎక్కువసేపు వేయించుకోవలేదు. కొంచెం వెచ్చబడిన తర్వాత ఆపేసుకుంటే చాలండి. మనం ఇంకా ఆపేసుకోవచ్చు. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిరపకాయలు పొడి చేసుకుందామండి. నేను పొడికి సరిపోయేంత మిరపకాయలు తీసుకున్నానండి. మీరు వేసుకునే దాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి, పొడికి తగ్గట్టు. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని వద్దాం. దీని తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి వేసుకుందాం. ఇది కూడా మిక్సీ చేసుకొని వచ్చుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందామండి. పొడికి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాం. మళ్ళీ మిక్సీ వేసుకొచ్చుకుందాం. ఇలా అయింది కదండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో జార్ తీసుకుందామండి. ఇందులోకి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు 2 కలిపి వేసుకుందాం. ముందుగా పల్లీలు వేసుకుందామండి. పొట్టు తీపలేదండి, ఇట్లా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పుట్నాలు వేసుకుందాం. అన్నీ ఒకసారి పట్టావు కాబట్టి 2 సార్లుగా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, మిరపకాయల పొడి ఉంటుంది కదా, దీన్ని మిక్స్ చేసుకొని మిక్సీ తిప్పుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. ఇప్పుడు మిగిలినవి మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకుందామండి. మిరప్పొడి మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలండి గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. అదే అండి మన శనగల పొడి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకొని పెట్టేసుకుంటే 2 months దాకా ఫ్రెష్గా ఉంటుందండి పొడి.